పర్మనెంట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఆప్కాస్ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలి. ఆప్కాస్ అన్ని రంగాల కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికుల వాగ్దానాలు వెంటనే అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. ఆప్కాస్లో ఉన్న అన్ని రకాల కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు విధానాలు వెంటనే మార్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలు వెంటనే మార్చుకోవాలి. ఆప్కాస్ యథావిధిగా కొనసాగించాలి. ఆప్కాస్ తీసుకోవడం సిగ్గు. ఆప్కాస్ విధానాన్ని రద్దు చేస్తామన్నాం. సిగ్గు. ఆప్కాస్ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలి. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఆప్కాస్లో ఉన్న కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. ఆప్కాస్లో ఉన్న మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. ఇతర విభాగాల కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. ఆప్కాస్ విధానాన్ని రద్దు చేస్తామనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. సమస్య పరిష్కారం చేయాలి. సమస్య వద్దు. ఏజెన్సీకి ఇవ్వద్దు. పర్మనెంట్ కార్మికులకు సడన్ లీవ్లు అంటే అమలు చేయాలి. పర్మనెంట్ కార్మికులు సడన్ లీవ్లు అంటే అమలు చేయాలి. దాని భారం తగ్గించాలి. మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు, ఇంజనీర్ కార్మికులకి ఎన్ఎంఆర్కి పర్మనెంట్ చేయాలి. పారిశుద్ధ కార్మికులకి, ఎన్ఎంఆర్కి, ఇంజనీర్ కార్మికులు పర్మనెంట్ చేయాలి. 17 రోజులు సైట్ చేసిన జీవోలు అమలు చేయాలి. 17 రోజులు సమ్మె చేసిన జీవోలు విడుదల చేయాలి. 17 రోజులు సమ్మె చేసిన జీవోలు విడుదల చేయాలి. పర్మనెంట్ కార్మికులు సడన్ లీవ్లు అమలు చేయాలి. పర్మనెంట్ కార్మికులు సడన్ లీవ్లు అమలు చేయాలి. పర్మనెంట్ కార్మికులు సడన్ లీవ్లు అమలు చేయాలి. మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులకి, ఇంజనీర్ కార్మికులకి ఎన్ఎంఆర్కి పర్మనెంట్ చేయాలి. ఆప్కోస్ రద్దు చేసి పర్మనెంట్ చేయాలి. ఆప్కోస్ రద్దు చేసి పర్మనెంట్ చేయాలి. ఆప్కోస్ రద్దు చేసి పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ కార్మికులు సడన్ లీవ్లు అమలు చేయాలి. పర్మనెంట్ కార్మికులు సడన్ లీవ్లు అమలు చేయాలి. 17 రోజులు సమీకరణం చేసి జీవోలు విడుదల చేయాలి. జీవో నంబర్ 36 జీవో పరు కనీస వేతనం అమలు చేయాలి. జీవో నంబర్ ఇంజనీర్ కార్మికులు జీవో నంబర్ 36 విడుదల చేయాలి. 17 రోజులు సమ్మె చేసిన జీవోలు అంటే విడుదల చేయాలి. పర్మనెంట్ కార్మికులు సడన్ లీవ్లు అంటే అమలు చేయాలి. పర్మనెంట్ కార్మికులు సడన్ లీవ్లు అంటే అమలు చేయాలి. ఆప్ కోసం వద్దు. ఆప్ కోసం వద్దండి, పర్మనెంట్ కావాలి. ఆప్ కోసం వద్దండి, పర్మనెంట్ కావాలి. దళారీ వ్యవస్థ వద్దు. దళారీ ఏజెన్సీ వద్దు. జిందాబాద్. ఆప్ కోసం వద్దండి. ఈరోజు రాష్ట్ర పిలుపుకే కలెక్టర్స్ ధర్నా చేసుకుని కలెక్టర్ రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతున్నాయి. ఆప్ కోసం వద్దన్నప్పుడు పారిశుద్ధ కార్మికులందరూ పర్మనెంట్ చేయాలని డిమాండ్ మీద రోజు మేము ఇక్కడ కలెక్టర్తో ధర్నా చేయడం జరిగింది. కొత్తగా ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది చెప్పిన కార్మికులు చాలా ఆనందంగా పడి ఉన్నాం మేము. ఎందుకంటే గత ప్రభుత్వం మాకు అన్యాయం చేశారు. ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సమస్యలు పరిష్కారం చేస్తారని కొన్ని ఆశ మీద ఉన్నాం. గత పర్మనెంట్ కార్మికులకి 3 సంవత్సరాల కాలంగా అవుతుంది, సడన్ లీవ్లు లేవు. పిఎఫ్ డబ్బులు ఎక్కడ ఉందో తెలియదు, ఈపీ ఎక్కడ ఉందో తెలియదు. అలాగే ఇంజనీర్ కార్మికులకు కూడా 17 రోజులు సమ్మె చేసినప్పుడు కూడా 36 జీవో ప్రకారం వేతనం ఇస్తామని చెప్పారు. ఆ జీవో ఎక్కడ ఉందో అర్థం అవడం లేదు. కార్మికు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పందాలు చేశారు, అది లేవు. కార్మికు చనిపోతే మట్టి ఖర్చులు ఏమో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి అది లేవు. అనేక జీవులు అడిగాము, అది ఇస్తామని చెప్పి ఇంతవరకు 17 రోజులు సమ్మె చేసి కూడా ఆ రోజు ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఇస్తే అవసరం ఉంటే ఈరోజు గతంలో ఇదే ప్రభుత్వం 279 జీవో అని చెప్పేసి మా పేకల మీద తెచ్చి పెట్టారు. అప్పుడు తిప్పి కొట్టాము. మాకు దానికి అనుభవాలు ఆప్ కోసం ఉన్నప్పుడు అయితే సక్రమంగా జీతం మాకు వస్తున్నాయి. పిఎఫ్ కూడా మాకు కరెక్ట్గా ఉంటుంది. అదే దళారీ వ్యవస్థకి ఇస్తే మాత్రం పిఎఫ్ గల్లంత అయిపోద్ది, ఈఎస్సీ గల్లంత అయిపోద్ది. మాకు అనుకున్నట్టుగా ఉండవు. అధికారులు కానీ ఉన్న రాజకీయ నాయకులు కానీ కార్మికుల మీద చాలా దోపిడీ చేస్తారు.
మా పయ్యలు మాకు ఉన్నాయి, మాకు అనుభవాలు ఉన్నాయి. అందుకని మాకు ఆప్కోసు వద్దని గవర్నమెంట్ అంటే పర్మనెంట్ చేయాలి. డెలర్ అవస్థ మాత్రం ఇష్టం మాత్రం మేము ఒప్పుకోము. మా డిమాండ్లు ఇవి. అలాగే 17 సమ్మె చేసిన కాలంలో జీవోలు ఇవ్వాలి. అలాగే శ్రీకాకుళం మున్సిపాలిటీలో కూడా జిల్లాలో కూడా పనిముట్లు ఎక్కడ ఇవ్వడం లేదు. అలాగే 2 మసర పాయింట్లు ఉంటే 3 మసర పాయింట్లు ఉంటే 5 మసర పాయింట్లు చేయడం కార్మికులు చాలా ఆందోళన పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రప్పుడు తెల్లారి 5 గంటల పాటు మసరలకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు గతంలాగే పాత పద్ధతులుగా 3 మసర పాయింట్లు ఉంచాలి. అలాగే మాకు బిల్లులు బాగోలేదు, పనిముట్లు బాగోలేదు అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పరిస్థితులు అధికారులు ఉన్నాయి. తక్షణం అది పట్టించుకోవాలి. సెకిల్ సాటర్డే వస్తే 2వ వారం ప్రతి డిపార్ట్మెంట్ సెలవులు ఉన్నాయి. మాకు అనేక మున్సిపాలిటీ ఉన్నాయి కానీ మాకు లేకుండా చేస్తున్నారు ఈ అధికారులు. మాకు పర్మనెంట్ కార్మికులకి మొదటి వారం 2వ వారం సెలవులు మాకు వర్తించాలి. అలాగే జాతీయ సెలవులు వర్తించాలి. పర్మనెంట్ కార్మికులకు జాతీయ సెలవులు ఉండాలి, కాంట్రాక్ట్ కార్మికులకు జాతీయ సెలవులు ఉండాలి. ఈ పనిముట్లు అలాగే ప్రతి నెలకి కార్మికులతో సమస్యల మీద అధికారులు మాతో మీటింగ్ పెట్టమని మేము అడిగాము. అది చేస్తామని చెప్పి అలా కాలమేప అయిపోతుంది తప్ప చేయడం లేదు. ఇప్పుడైనా సక్రమంగా చేయాలి. మన కమిషన్ రిప్రజెంట్ ఇచ్చిన తర్వాత మార్చి 1వ తేదీన చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా సక్రమంగా నడిపించాలని మేము కమిషన్ కూడా అడుగుతున్నాము. మా సమస్య చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇది మస్టర్ పాయింట్లు మాత్రం 3 మస్టర్ పాయింట్లు కోరుతూ ఈరోజు రాష్ట్ర కూలి వరకు చేస్తున్నాం. ప్రతి ఒక్కసారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వెనక తీసుకోకపోతే ఆప్కోస్ రద్దని గవర్నమెంట్ వెనక తీసుకోకపోతే చలో విజయవాడ 5వ తేదీన మీటింగ్ ఉంది. చలో విజయవాడ కార్మికులందరూ ఐక్యతగా బయలుదేరి విజయవాడలో ముట్టడి చేసి మా సమస్యను పరిష్కారం చేసుకుంటామని గవర్నమెంట్కి హెచ్చరిక తెలియపరుస్తున్నాం. నా పేరు ఎన్ బలరాం, ఏపీ మున్సిపల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులే కానివ్వండి, ఇంజనీర్ సెక్షన్ కార్మికులే కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, అలాగే అన్ని రంగాల్లో పారిశుద్ధ్య ఉద్యోగాలు చేస్తున్న మనకు హఠాత్తుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఏజెన్సీలు అప్పచెప్తామని చెప్పి చిన్న లెటర్ ఇవ్వడం జరిగింది. యాప్ కాస్ట్ రద్దు చేస్తామంటే మేము గవర్నమెంట్కి ఒకటి అడుగుతున్నాము. ఒకరు వచ్చి ఒక పరిపాలన చేసి ఇంకొకరు వచ్చి ఇంకొక పరిపాలన చేసిన ఏ రాయితీ పళ్ళు కూడా కొట్టుకోవడానికి అని తెలియజేస్తున్నాము. మీరు కార్మికుల పట్ల చాలా అసంతృప్తిగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా తప్పు. ఉదయాన్నే లేచి ఊరిని ఊడిగం చేసే ఉద్యోగం ఎవరిదైనా ఉందంటే పారిశుద్ధ్య వర్కర్లు మాత్రమే. కోడి కూర్చే జామును వచ్చి ఊరిని ఊడిగం చేసిన తర్వాతే ప్రతి ఒక్క ఉద్యోగాలకు వెళ్తారని తెలియజేస్తున్నాము. ఇటువంటి ఉద్యోగాలు చేసిన మన బ్రతుకులు ఇంత దుర్భరంగా పరిపాలిస్తే ఇది పరిపాలన కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాము. రానున్న రోజుల్లో దశల వారి పోరాటంగానే కలెక్టరేట్లో ధర్నా ఈరోజు మేము నిర్వహిస్తున్నాము. అదేవిధంగా చలో విజయవాడ 5వ తారీఖును కూడా మనం పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మాకు తగు న్యాయం చేయండి, పర్మనెంట్ అయినా చేయండి ఆప్కాస్ రద్దు చేసినప్పుడు, లేదా సమాన పనికి సమాన జీతం అన్ని జిల్లాల వారిగా మేము పోరాటం చేసినప్పుడు మనం గుర్తించి సమాన పనికి సమాన జీతం ఇవ్వండి. అలాగే జరుగుతున్న కష్టాల్లో వాళ్ళు చనిపోతున్న పిల్లలకు ఆ ఉపాధి లేదు, ఆ ఉద్యోగాలకు ఇవ్వండి. ఆ గతంలో మేము 5 లక్షల రూపాయలు బెనిఫిట్ అడిగాము కాంట్రాక్ట్ ఉద్యోగులకి, అది అమలు చేయండి. రిటైర్ అయిన కాలానికి 5,000 రూపాయలు అమలు చేయమని జీవోలు పాస్ చేసి అప్పుడు ఇచ్చాము. అదేనా అమలు చేస్తే మా కార్యక్రమాలు మేము ముగిస్తాం. లేదన్న రోజు కార్యక్రమాలు ఉధృతం చేసి గవర్నమెంట్ తలలు వంచి మా హక్కులు పోరాటం చేయడం సిద్ధపడమని మరొకసారి తెలియజేస్తూ శ్రీకాకుళం భారత ప్రెసిడెంట్ నా పేరు అరువులు గణేష్ అండి. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో మేస్త్రిగా పనిచేస్తున్నాను. ఈ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకి న్యాయం చేస్తుందని కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నటువంటి ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుల ఆశలన్నీ నిరాశ చేస్తుంది. దీనికి కారణం ఏమంటే ప్రైవేట్ ఏజెన్సీ ఇవ్వడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సినటువంటి అనేకమైన రాయితీలు నష్టపోవాల్సి వస్తుంది. వాళ్ళ పిఎఫ్ నష్టపోవాల్సి వస్తుంది, ఈఎస్సీ నష్టపోవాల్సి వస్తుంది. వాళ్ళు సకాలంలో వాళ్ళు వేరు. సకాలంలో ఎప్పుడైనా వేస్తారంటే మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్తారు. మున్సిపాలిటీ డబ్బులు ఇస్తే వాళ్ళు ఒక 15-20 రోజులు, నెల రోజులు వేసుకున్న తర్వాత ఆ యొక్క జీతాలు వేస్తారు. ఆ తర్వాత పిఎఫ్ వేస్తారు. ఆ తర్వాత ఎప్పుడు వేస్తారో తెలియదు. అటువంటి అగోచరమైనటువంటి కార్యక్రమం గతంలో మేము చూసాము. నేటికి 18 సంవత్సరాల నుండి ఈ యొక్క మున్సిపాలిటీలో మేము పనిచేస్తున్నప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి అనుభూతులు నేను చెప్తున్నాను. కనుక పారిశుద్ధ్య కార్మికులకి న్యాయం జరగాలంటే పిఎఫ్ సక్రమంగా
వాళ్ళ అమలు పరచాలంటే వాళ్ళకు ఒక బుక్ ఉండాలి, పాస్ బుక్లకు సపరేట్గా ఒక బుక్ ఏర్పాటు చేయాలి పిఎఫ్ గురించి. ఆ విధంగా ఈఎస్సీ చేయాలంటే దాన్ని కూడాను సకాలంగా దగ్గరలో ఉన్నటువంటి ఈఎస్సీ ఆఫీసులు మనకి ఒక అందుబాటులో ఉండాలి. ఆ విధంగానే మరి పారిశుద్ధ్య కార్మికులకు ఆఫీసర్స్ నుండి తప్పించి ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నప్పుడు ఆ ప్రైవేట్ ఏజెన్సీలకి ఇవ్వకుండా ఈ యొక్క ఉన్న కార్మికులని పర్మనెంట్ చేసి ఆ తర్వాత ప్రైవేట్ ఏజెన్సీలకి ఆ యొక్క సంస్థలు అప్పగించడం పర్వాలేదు. లేదంటే ఆఫ్కాస్ని కంటిన్యూ చేయాలి, మాకు సర్వీస్ని క్రమబద్ధీకరణ చేయాలి. ఆ సర్వీస్ని క్రమబద్ధీకరణ చేస్తే కనీసం ప్రభుత్వం 8 సంవత్సరాలు అనేది జాగ్రత్త తీసుకోవాలి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 8 సంవత్సరాల సర్వీస్ అనేది గుర్తించడం జరిగింది. ఆ 8 సంవత్సరాల సర్వీస్ కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి పర్మినెంట్ చేసి ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులకేమో న్యాయం చేకూరుస్తారని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి ఆప్కాస్లో ఉన్న 1,00,000 మంది మున్సిపల్ ఇతర రంగాల కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గతంలో 279 జీవో గాని అంతకుముందు ఉన్న పరిస్థితుల్లో కాంట్రాక్టు ఆధ్వర్యంలో ఉన్న కార్మికులకు సంబంధించి ప్రతి నెల వేతనాలు సక్రమంగా వచ్చేవి కాదు. అలాగే కార్మికుల వేతనాల్లో కట్ చేసిన పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులు కూడా కార్మికుల అకౌంట్లో జమ కాకపోవడం, అలాగే కార్మికుల తాలూకా వేతనాల నుంచి కూడా కాంట్రాక్టులు కోతలు కోసినా సరే అడగలేని పరిస్థితుల్లో అనేక పోరాటాలు చేసిన తర్వాత ఇంజనీరింగ్తో సహా అన్ని రంగాల కార్మికులు కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి పోట్లాడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టి అందులో కొనసాగించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి మళ్ళీ కాంట్రాక్ట్ ఏజెన్సీలకి దళారులకు అప్పచెప్పాలని చెప్పి నిర్ణయం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకు ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్లో ఉన్న అన్ని రంగాల కార్మికులు కూడా పర్మనెంట్ చేయాలి. సుమారు ఆప్కాస్లో 1,00,000 మంది కార్మికులు ఉంటే కేవలం మున్సిపల్ ఇంజనీరింగ్ ఇతర పారిశుద్ధ్య కార్మికులే 45,000 మంది ఉన్నారు. అంటే ఈరోజు ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి పర్మనెంట్ చేయకుండా ఎటువంటి హక్కులు కల్పించకుండా దోపిడీ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అలాగే గత సంవత్సరం 17 రోజుల సమ్మె సందర్భంగా ఈరోజు కార్మికులకు సంబంధించి ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి అయితే 9 మందితో కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టు ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఇచ్చింది బయటపెట్టలేదు. అలాగే దీనికి సంబంధించి 2025 జనవరి 24వ తేదీన గత ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ ప్రతిపాదనలు పెట్టి పరిష్కారం చేయాలని ఫైలు ప్రభుత్వానికి పంపిస్తే కూటమి ప్రభుత్వం వెనక్కి పంపించడం జరిగింది. ఈరోజు 17 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవి కూడా జీవోల రూపంలో ఇవ్వకుండా ఈరోజు పెనంలోంచి పొయ్యిలో పడేసినట్టు ఆప్కాస్ విధానం రద్దు చేసి దళారీలకు మళ్ళీ అప్పచెప్పి కాంట్రాక్ట్ ఏజెన్సీల తాలూకా జోబులు నింపడానికి కార్మికుల వేతనాల్లో కోతలు కోయడానికి నిర్ణయం చేస్తుంది. ఈ విధానాన్ని రద్దు చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులతో పాటు అన్ని రంగాల కార్మికులు కూడా ఆప్కాస్ విధానాన్ని కొనసాగిస్తే మీరు కొనసాగించడం తప్ప రద్దు చేసి ఖచ్చితంగా దళారీలకు ఇవ్వడం కాకుండా పర్మనెంట్ చేయాలంటే సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో భవిష్యత్తులో పోరాటాలకి సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పి తేజేశ్వరరావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. 9 నెలలు కావస్తున్నా ఇప్పటికీ మున్సిపల్ కార్మికులకు సంబంధించి సమ్మెకాల్పు గత 17 రోజులు సమ్మెకాల్పు ఒప్పందాలు అమలు చేయలేదు. ఒప్పందాలు అమలు చేయకపోవడం దారుణం. ఇప్పటికే బడ్జెట్ ఆల్రెడీ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టింది. మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఆ ఒప్పంద జీవాలు వెంటనే అమలు చేసి మున్సిపల్ కార్మికులు ఆప్కాస్ రద్దు పేరుతో చేయడం దుర్మార్గం. ఇప్పటికైనా ఆప్కాస్ని కంటిన్యూ చేయాలి. మున్సిపల్ కార్మికులు పెర్మనెంట్ చేస్తూ వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి. లేదంటే దశల వారీగా పోరాటాలకు సిద్ధం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతుంది. చలో విజయవాడ 5వ తేదీ పిలుపు ఇచ్చింది. కన్ఫామ్ కార్మికులందరూ ముందుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచి వారి హక్కులు సాధించుకుంటారని తెలియజేస్తున్నాం. సిఐటి టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాష్.